నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగుల అంశం అలాగే ఉద్యోగాల కల్పనపై మాత్రం ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఇప్పటికే నిరుద్యోగులు చాలామంది కూడా టీజీపీఎస్సీని ముట్టడి చేసే ప్రయత్నం చేశారు, అరెస్ట్ పాలయ్యారు. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి ఉద్యోగాల భర్తీపై కూడా రివ్యూ నిర్వహించారు. ఆ రివ్యూలో రియాజ్ గారు పాల్గొన్నారు. ప్రస్తుతం మనతో ఉన్నారు, మాట్లాడదాం. కాంగ్రెస్ అధికార ప్రతినిధి కూడా ఏం చెప్పారు నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారు? నిన్న మొత్తం నిరుద్యోగులు చాలామంది ముట్టడికి యత్నించారు, అరెస్ట్ అయ్యారు. ప్రధానంగా ఈ అంశాల పట్ల ఎలాంటి చర్చ జరిగింది? అంటే వాస్తవంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే ముల్కీ ఉద్యమం పునాదుల మీద జరిగిన ఏర్పాటు. కాబట్టి ఖచ్చితంగా ఉద్యోగ కల్పనపై ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా కట్టుబడి ఉండాల్సింది తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించేది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో పెట్టిన విధంగా ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో ఉండే నిరుద్యోగులకు న్యాయం చేసే దిశలో నోటిఫికేషన్లపై దృష్టి సారిస్తుంది. భవిష్యత్తులో ఇది కొనసాగుతుంది. ప్రధానంగా రేవంత్ రెడ్డి గారు చాలా కమిట్మెంట్తో ఉన్నారు. ఏ నిరుద్యోగుల ఆశీర్వాదం వల్ల, ఏ నిరుద్యోగుల సహకారం వల్ల ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిందో ఆ నిరుద్యోగులకు న్యాయం చేసే క్రమంలో ముఖ్యమంత్రి గారు తన చిత్తశుద్ధిని ప్రతిసారి ప్రదర్శిస్తూ ఉన్నారు. వాస్తవంగా ఈ మధ్య కాలంలో గత ప్రభుత్వం అంటే టీఆర్ఎస్ ఏలియాస్ బీఆర్ఎస్ ఏ సమస్యలను అయితే క్రియేట్ చేసిందో ఆ సమస్యలకు సంబంధించిన చిక్కుముళ్లను ఒక్కొక్కటి మేము ఇప్పుకుంటూ పోతూ ఉన్నాం మనం. ఈ నేపథ్యంలోనే నిరుద్యోగులను కొంతమందిని రెచ్చగొట్టి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిపే కుట్రకి టీఆర్ఎస్ ఏలియాస్ బీఆర్ఎస్ తెరలేపింది. వాస్తవంగా చాలా కాలం సుదీర్ఘంగా ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగుల పట్ల కాంగ్రెస్ పార్టీకి ప్రేమ ఉన్నది, అభిమానం ఉంది, సానుభూతి ఉంది. వాళ్ళ యొక్క డిమాండ్లు, వాళ్ళ యొక్క లక్ష్యాల పట్ల కాంగ్రెస్ పార్టీకి అంకితభావం ఉన్నది నెరవేర్చే క్రమంలో. కానీ ఈ సమస్యను సాగ్గా తీసుకొని నిరుద్యోగులను బేసికల్గా పెనం మీదకి వెళ్ళి పొయ్యిలో ఇస్తేసే ప్రయత్నాన్ని టీఆర్ఎస్ ఏలియాస్ బీఆర్ఎస్ చేస్తున్నది. గతంలో పెనం మీద తీసుకొచ్చేది వీళ్ళే, ఈరోజు పొయ్యిలో పారేసే పరిస్థితి చేస్తున్నది వీళ్ళే. ఇక్కడ విషయం ఏంటంటే ప్రధానంగా 3 అంశాలు ఉన్నాయి. ఒకటి, డిఎస్సికి సంబంధించిన పోస్ట్పోన్మెంట్ అడుగుతున్నారు. వాస్తవంగా ఈ డిఎస్సి గతానికి సంబంధించిన డిఎస్సి ఇది. ఆ డిఎస్సి నోటిఫికేషన్ రాగానే గతంలో వాళ్ళు 5,000 కేస్తే మేము దాదాపుగా 11,500 కేసాం, 6,500 పెంచాం. మేము టెట్ కావాలన్నారు, టెట్ వేసాం. టెట్ ఫీజు తగ్గించు అన్నారు, టెట్ ఫీజును టెట్కు డిఎస్సి కలిపేసాం. మేము ఉద్యోగాల సంఖ్య పెంచు అన్నారు, డిఎస్సి ఉద్యోగాల సంఖ్య పెంచాం. మేము ఇప్పుడు ఏమైపోయిందంటే ఈసారి విద్యా వాలంటీర్ వ్యవస్థ పెట్టలేదు. కాబట్టి 22 లక్షల మంది ఎవరైతే విద్యార్థులు చిన్న పిల్లలు, గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలు, పేద వర్గాలకు సంబంధించిన వాళ్ళకు టీచర్ లేరు. ఇప్పుడు డిఎస్సి తొందరగా నిర్వహించడం వల్ల ఏమైందంటే వాళ్ళకు టీచర్లు పోతారు, తద్వారా వాళ్ళకు విద్యా అవకాశాలు మెరుగుపడతాయి, విద్య అందించబడుతుంది. టీచర్ల ట్రాన్స్ఫర్ అయింది, వాళ్ళు రిలీవ్ కావాలన్నా కూడా కొత్త టీచర్లు పోవాలి. కాబట్టి డిఎస్సి వాయిదాకు అవకాశం లేదు. డిఎస్సి వాయిదాకు అవకాశం ఉంటే గవర్నమెంట్ నిర్ణయం తీసుకునేది. కాబట్టి పేద విద్యార్థుల ప్రయోజనాల రీత్యా డిఎస్సి జరగాల్సిందే. అయితే కొంతమంది పిల్లలు ఏమంటున్నారంటే మేము ఇంకా ప్రిపేర్ కాలేదంటున్నారు. మళ్ళీ వెంటనే డిఎస్సి వస్తుంది. ఈ డిఎస్సి అయిపోయిన వెంటనే మళ్ళీ మేము జాబ్ క్యాలెండర్ ఇస్తున్నాం, జాబ్ క్యాలెండర్ మరో డిఎస్సి వస్తుంది. రెండో అంశం ఏంటంటే గ్రూప్ 1లో 1:100 ఒక డిమాండ్ ఉంది. 1:100 సాధ్యం కాదనేది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధికారులు తేల్చి చెప్పారు. అంటే మనం ఎక్కడైతే నోటిఫికేషన్లో మెన్షన్ చేసాం అందులో కామాను కానీ ఫుల్ స్టాప్ కానీ మార్చడానికి వీల్లేదనేది మనకుంది. అట్లాగే జీవో నెంబర్ 55లో ఉండే రిజర్వేషన్ అంశాన్ని మనం ఇప్పుడు అడిక్వేట్ రిప్రజెంటేషన్లోకి మార్చుకున్నాం మనం. కాబట్టి 1:100 కాకుండా 1:50నే విద్యార్థులకు అవసరాలు తీస్తుంది. ఇక మూడో ప్రధానమైన డిమాండ్ ఏంటంటే గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులను పెంచాలి, అలాగే గ్రూప్ 2 ఎగ్జామ్ని వాయిదా వేయాలనేది డిమాండ్. గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టుల పెంపుదల మీద, అట్లాగే గ్రూప్ 2 ఎగ్జామ్ వాయిదా మీద ప్రభుత్వం ఒక పాజిటివ్గా ఆలోచిస్తుంది. ఎట్లా అంటే ఇప్పుడు ఇమీడియట్గా పోస్టులు పెంచితే ఏమవుతుందంటే మళ్ళీ కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి గ్రూప్ 2లో ఎవరైతే పోస్టులు కావాలని డిమాండ్ చేస్తున్నారో, పోస్టుల కోసం ఎదురు చూస్తున్నారో, ఖచ్చితంగా త్వరలో నోటిఫికేషన్ అయిపోతున్నా దాంట్లో పోస్టులు పెరిగే అవకాశం ఉంది. లేదా ఈ నోటిఫికేషన్ అవకాశం ఉంటే దీనికే కలిపే ప్రయత్నం చేస్తాను. ఇది ఫస్ట్ పాయింట్. అలాగే గ్రూప్ 2 ఎగ్జామ్ను విద్యార్థులు కోరుకున్నట్టుగానే గ్రూప్ 3కి అనుబంధంగా అంటే దానికి దగ్గరగా నవంబర్లో కానీ డిసెంబర్లో కానీ మేము పెట్టడానికి సమాలోచనలు చేస్తాం. ముఖ్యమంత్రి గారు కూడా ఆ దిశగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ కొన్ని సూచనలు చేశారు. కాబట్టి విద్యార్థులు ఏవైతే కోరుకున్నారో ఆ కోరికలను రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం నెరవేరుస్తుంది. కాబట్టి త్వరలోనే దాని రిజల్ట్ కూడా కనబోతుంది. కాబట్టి నిరుద్యోగ మిత్రులారా, సీరియస్గా ప్రిపేర్ అయ్యే మిత్రులారా, మీరు దయచేసి మీ ప్రిపరేషన్ కంటిన్యూ చేయాల్సిందిగా మేము కోరుతున్నాం. గ్రూప్ 2 అలాగే డిఎస్సి ఎగ్జామ్లు వెంటనే వస్తున్నాయి. సో గ్యాప్ లేకుండా ఉండడం వల్ల అభ్యర్థులు చాలామంది ఇబ్బంది పడే అవకాశం ఉందనేది ప్రధానంగా నిరుద్యోగులు వస్తున్న డిమాండ్. ఈ విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంది? దాని మీదనే సుదీర్ఘమైన చర్చ జరిగింది సతీష్ గారు, చాలా సుదీర్ఘ చర్చ జరిగిన తర్వాత ఆ విషయాన్ని మేము ముఖ్యమంత్రి గారు నివేదించాం. ఎందుకోసం అంటే దాదాపుగా ఆగస్టు 4 వరకు డిఎస్సి ఎగ్జామ్ ఉన్నది, మళ్ళీ ఆగస్టు 7 నుంచే మళ్ళీ గ్రూప్ 2 ఎగ్జామ్ ఉన్నది. డిఎస్సి విద్యార్థులు గ్రూప్ 2 రాయడానికి కొంచెం ఇబ్బందులు ఏర్పడుతూ ఉన్నాయి. కాబట్టి ఆ విషయాన్ని తీసుకురాగానే ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించారు. ముఖ్యమంత్రి గారు ఒక విషయం చెప్పారంటే అది మేము మీ ద్వారా ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఏంటంటే ఈ ప్రభుత్వం ప్రజాస్వామ్యబద్ధంగా ఉంటుంది,
ప్రజల పక్షపాతంలో ఉంటుంది, ఎవరికి నష్టం జరగని విధంగా ఉంటుంది. కాబట్టి ఈ విషయం చెప్పగానే వారు వెంటనే పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధికారులను పిలిచి ఈ గ్యాప్ లేదు కాబట్టి గ్రూప్ 2 ఎగ్జామ్, ఎందుకంటే గ్రూప్ డిఎస్సి డెఫినెట్గా జరగాల్సిన అవసరం ఉంది కాబట్టి గ్రూప్ 2 ఎగ్జామ్ విషయంలో పాజిటివ్గా ఆలోచించి దాని డేట్లను మార్చే విషయంలో కసరత్తు చేయమని వారు చెప్పారు. కాబట్టి ఇప్పుడు మీరు చెప్పిన సమస్య ఏదైతుందో త్వరలోనే పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి సానుకూల సమాధానం వస్తుందని మేము ఎదురు చూస్తున్నాం. ప్రధానంగా నిరుద్యోగులు ఇంకొక డిమాండ్ ప్రధానంగా అంటున్నారు, జాబ్ క్యాలెండర్ సకాలంలో విడుదల చేయాలి, ఎందుకంటే సరైన సమయంలో పడితేనే మేము కరెక్ట్గా ప్రిపేర్ అవుతామని చెప్పారు. జాబ్ క్యాలెండర్ విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి? ఇది కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మేనిఫెస్టో, కాంగ్రెస్ పార్టీ కేంద్ర మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశం. జాబ్ క్యాలెండర్ మీద ఒక బ్రహ్మాండమైన ఎక్సర్సైజ్ జరుగుతున్నది. ఒక 2 ఐఏఎస్ ఆఫీసర్లు ప్రధాన అధికారులను తీసుకొని మొత్తం తెలంగాణలో జాబ్స్కి ఎన్ని అవకాశాలు ఉన్నాయి, ఏ డిపార్ట్మెంట్లో వేకెన్సీస్ ఎప్పుడు అరేంజ్ కాబోతూ ఉన్నాయి, డేట్ల మధ్య క్లాష్ కాకుండా ఏం చేయాలనే దాని మీద ఎక్సర్సైజ్ జరుగుతుంది. ఒక విధానపత్రం కూడా దాదాపుగా రూపొందింది. దీన్ని అసెంబ్లీలో చర్చకు పెడతారు. అసెంబ్లీ ఆమోదించిన వెంటనే జాబ్ క్యాలెండర్ అమల్లోకి వస్తుంది. బహుశా ఇవన్నీ కూడా ఈ మంత్ ఎండింగ్ కల్లా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇప్పుడు వర్షాకాల సమావేశం ఏదైతుందో ఆ సమావేశంలో ఈ చర్చకు వస్తుంది. ఎందుకంటే అసెంబ్లీ ఆమోదం లేకుండా వెలువరించడం అనేది న్యాయబద్ధం కాదు, చట్టబద్ధం కాదు. కాబట్టి అసెంబ్లీ ఆమోదంతో జాబ్ క్యాలెండర్ని మాకు తెలిసి ఈ మంత్ ఎండింగ్ నుంచి అమల్లోకి తీసుకొచ్చే ప్రయత్నంలో ప్రభుత్వం పూర్తి కృషి చేస్తుంది. రేవంత్ రెడ్డి గారు కంప్లీట్గా దాని టైం అంతా కూడా దాదాపుగా 2-3 డేస్ నుంచి దాని మీద వెచ్చించారన్న విషయాన్ని కూడా మీ ద్వారా విద్యార్థి లోకానికి నిరుద్యోగ మిత్రులు తెలియజేస్తున్నాను. చివరిగా చెప్పండి, ఒక మాట ఇంతకుముందు చెప్పారు, చాలామంది నిరుద్యోగులను ఒక దారి సైడ్ ట్రాక్ మళ్ళిస్తున్నారు, ఒక పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని చెప్పారు. ఏ ఆధారంతో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళను ఉచ్చుకొల్పుతుందని చెప్తున్నారు? ఇప్పుడు నీళ్లు, నిధులు, నియామకాలు ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర సాధన డిమాండ్స్. నియామకాలకు సంబంధించిన దాంట్లో బీఆర్ఎస్ ఫెయిల్ అయిందని నేను చెప్పలేదు. బిస్వాల్ కమిటీ 1,94,000 ఉద్యోగాలు తెలంగాణలో ఖాళీ ఉంటే ప్రభుత్వం ఏమీ నింపలేదని చెప్పింది. తర్వాత బీఆర్ఎస్ చివరిగా వేసిన నోటిఫికేషన్లు 37,000 ఉంటే ఒక్క ఉద్యోగానికి సంబంధించిన ఆర్డర్ కూడా వాళ్ళు ఇవ్వలేకపోయినారు. చిక్కుముళ్ళు వేసి మొత్తం కోట్ల దగ్గర పోయినారు. మేము చిన్నగా చిక్కుముళ్ళు ఇడిపించుకొని ఆ పాతయాన్ని క్లియర్ చేస్తున్నాం. ఎందుకోసం అంటే పాత నీరు పోకుండా కొత్త నీరు వచ్చే అవకాశం లేదు. కాబట్టి పాత నీరు పోవాలంటే పాత నోటిఫికేషన్లు అన్నిటి మేము క్లియర్ చేయాలి. దాదాపుగా ఆగస్ట్, సెప్టెంబర్ వరకు అవన్నీ ఈ డిసెంబర్ వరకు క్లియర్ చేస్తాం. మళ్ళీ కొత్త సంవత్సరంలో కొత్త ముద్రతో ఉంటాం. దానికి సంబంధించిన నోటిఫికేషన్లను మేము జూలై నుంచే మేము ప్రాసెస్ మొదలు పెడతాం. మీరు చూడండి, వాళ్ళ విధి విధానాలు మా విధి విధానాలు ఒక సంవత్సర కాలంలోనే విద్యార్థులకు అర్థమవుతాయి. అప్పుడు వాళ్ళు బేరీజ్ వేసుకుంటే ఎవరు ప్రజల కోసం పరిపాలన కొనసాగిస్తున్నారు, ఎవరిది ప్రజాపాలన, ఎవరిది ఫాసిస్ట్ పాలన విషయాన్ని నిరుద్యోగులను నిర్ణయించబోతున్నారు. ముఖ్యంగా నిరుద్యోగుల పక్షాన అయితే ప్రభుత్వం ఉంది. రేవంత్ రెడ్డి సర్కార్ మాత్రం పూర్తి స్థాయిలో నిరుద్యోగులకు భరోసా కల్పిస్తుంది. ఎవరు అధైర్యపడద్దు, త్వరలో ఏదైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ పైన రివ్యూ జరుగుతాయి. తప్పకుండా నిరుద్యోగులకు ఉపయోగకరమైన అవసరమైన అన్ని నిర్ణయాలు తీసుకోబడతాయి. ఎట్టి పరిస్థితుల్లో డైవర్ట్ కావద్దు, పరీక్షలపై ప్రిపేర్ కానీ, మీ యొక్క సమయాన్ని వృధా చేసుకోవద్దని కూడా రియాజ్ సార్ గారు చెప్తున్న సందర్భాన్ని చూడొచ్చు. కెమెరా పర్సన్ సంతోష్, సతీష్ దిశా టీవీ, హైదరాబాద్.